ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందన్న. వెళ్ళడం వల్ల స్టార్టింగ్లో అయితే మనకైతే లేత మొగ్గలు లాంటి బెండకాయ అయితే కనిపించిందన్న. ఈ లేత మొగ్గల బెండకాయని అడిగితే అన్న ఇక దిమ్మ తిరిగే రేట్ అయితే చెప్పాడు. ఎక్కలేని రేటు 30 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇక కాయను బట్టి రేట్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు ఏం మాట్లాడదు. లాస్ట్ వరకు అయితే ఇదైతే రేట్ అయితే తగ్గుద్దని ముందుకైతే వెళ్ళిపోతున్నాను. తర్వాత నెక్స్ట్ షాప్కి అయితే మనకైతే మన క్యారెట్ అయితే కనిపించిందని మనం అయితే మన బండి మీద కాకపోతే రేట్ ఎలా ఉందో కనుక్కుందామని కనుక్కుంటే 50 రూపాయలు అయితే చెప్పాడన్న. మనం రెగ్యులర్గా బీరకాయ వేస్తాం కాబట్టి బీరకాయ క్వాలిటీ అయితే మీడియం క్వాలిటీ ఉంది. ఇది అడిగితే 25 రూపాయలకి అయితే వేస్తా అంటుండు. ఇదైతే 20 అయితే రాదు, కాకపోతే ఇంకా తక్కువ అయితే డౌన్ అవుతుందని మనం అయితే ఇక వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము. టమాటాకి వెళ్ళిపోతే టమాటా వచ్చేసి ఒక బాక్స్ అయితే 650 రూపాయలు చెప్తున్నారు. మీడియం క్వాలిటీ. హై క్వాలిటీ అయితే అది సెకండ్ క్వాలిటీ అయితే 700 రూపాయలు చెప్తున్నారు. నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉంది, అదైతే వీడియో అయితే తీయలేకపోయానన్న. అదైతే 1000 రూపాయలు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే అన్న టమాటా రేట్ అయితే కొద్దిగా అయితే ఈరోజు అయితే డౌన్లో అయితే కనిపిస్తుందన్న. ఎందుకంటే నిన్న సండే కాబట్టి అమావాస్య కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి ఒక్కసారిగా టమాటా లోడ్లు అనేది చాలా వచ్చినాయి కాబట్టి మార్కెట్ రేట్ అయితే దిగిపోయిందన్న టమాటాకు. దాంతోపాటు ఇక మనం ఆలుగడ్డని అడిగితే లూజ్ అయితేనేమో 35 రూపాయలు చొప్పున పోస్తారంట. బస్తా వేసుకుంటే 30 రూపాయలు చొప్పున వేస్తారంట. ఇది కూడా అయితే పర్లేదన్న. ఆలుగడ్డ రేట్ కూడా కొద్దిగా డౌన్లో ఉంది. దాని చిక్కుడుగా అయితే 30 రూపాయలు అయితే పోస్తున్నారు. ఇదైతే 10 రూపాయలు అయితే తగ్గిందన్న. ఇంకా తగ్గడానికి అయితే ఛాయిస్ ఉంటుంది లాస్ట్ వరకు ఉంటే. ఇవన్నీ కాదని మనం అయితే ఇక లాస్ట్ వరకు ఉండే 12:30 అయితే టైం అయితే అయింది. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి 700 చొప్పున అయితే బాక్స్ అయితే పోసుకోవడం అయితే జరిగిందని. ఇదైతే నేనైతే సెకండ్ క్వాలిటీ అయితే పోసుకోవడం అయితే జరిగిందన్న. నెంబర్ 1 క్వాలిటీ అయితే మన వల్ల కాదు కాబట్టి 700 బాక్స్ వేసి అయితే వేసుకోవడం అయితే జరిగింది. మన ఫస్ట్ అయితే అడిగిన బెండకాయ ఉందన్నా లేకపోతే ముగ్గురు అదైతే మనకైతే లాస్ట్ వరకు ఉన్నాం కాబట్టి ఒక 4 రూపాయలు తక్కువ చేసి 26 రూపాయలకి అయితే పోయడం అయితే జరిగిందండి. ఎందువల్ల అంటే ఇక అది ఎవరైతే తీసుకోవడం లేదు. ఇక లాస్ట్ వరకు వచ్చింది. ఇక అన్న కూడా ఇక టైం అయిపోయిందని ఇక లాస్ట్ వరకు ఉన్న 4 బ్యాగులు అయితే మనకైతే వేయడం అయితే జరిగింది. నేను ఒక 2 బ్యాగులు వేసుకొని ఇంకో అన్న అయితే 2 బ్యాగులు వేసుకోవడం అయితే జరిగిందన్న. ఇక లాస్ట్కి కాకరకాయ కూడా అడిగితే అన్న ఇక లాస్ట్ వరకు ఉన్నాం కాబట్టి 100 రూపాయలు తగ్గించి 300 రూపాయలు చొప్పున 4 బ్యాగులు అయితే వేసాడన్న. ఒకటైతే 300 రూపాయలు 15 కేజీలు అయితే వచ్చిందన్న. ఇక ఈ 4 బ్యాగులు వేసుకొని టమాటా వేసుకొని బెండకాయ వేసుకొని మన ఆటో అయితే మొత్తం అయితే ఫుల్ అయితే ఈరోజు అయితే నిండిపోయిందన్న. ఇదైతే ఈ వర్షం అయితే స్టార్ట్ అవుతూనే ఉంది. ఇక మార్కెట్లో ఎలా అమ్మాలనో ఏమో అన్నాయిగా. ఈరోజైతే బండ్ల కూడా అయితే పెట్టట్లేదన్న. ఇది ఇంజాపూర్ మార్కెట్లో అయితే పెడుతున్నాము ఇక. ఎందుకంటే మళ్ళీ అక్కడ పెట్టి ఇక్కడ పెడితే మొత్తం వర్షం వస్తుంది కాబట్టి కాయ అంతా ఖరాబ్ అవుతుందని ఇక బండ్ల కూడకైతే వెళ్ళలేదన్న. నాకు అక్కడనే 12:30 అయిందని ఇంటికి వచ్చేసరికి 1:30 అట్లా అయింది. ఇక మళ్ళీ అక్కడ ఏం పెడతామని ఇక డైరెక్ట్ బండ్ల కూడా పోకుండా ఇంజాపూర్ మార్కెట్కి అయితే రావడం అయితే జరిగిందన్న. ఇంజాపూర్ మార్కెట్లో మనమైతే కడకైతే దొరుకుదన్న. భారత్ పెట్రోల్ బంక్ కాడ అయితే మనకైతే ప్లేస్ అయితే రెగ్యులర్గా ఉంది కాబట్టి అక్కడనే పెట్టేసి ఈ విధంగా అయితే పోయడం అయితే జరిగిందన్న. మన బండి అక్కడ ఆపిన రెగ్యులర్ కస్టమర్లు అయితే ఏం తీసుకొచ్చావా అన్న అనగానే కాకరకాయ బెండకాయ టమాటా అనగానే క్వాలిటీ చూసి ఇక రేట్ అడగగానే నేను చెప్పేసాము 40 రూపాయలు కాకరకాయ పెట్టానక్క, 2 టమాటా బెండకాయ అయితే 50 రూపాయలు అని పెట్టాను అనగానే బోర్డే మీరు రాలేదంటే ఇంక నేను కాయలే ఇప్పలేదక్క అని చెప్పాను. అనగానే వాళ్ళైతే 2 మూటలు అటు సైడ్ పెట్టగానే ఫస్ట్ అయితే పోసుకొని వెళ్ళిపోయారు 2 కేజీల చొప్పున. ఇక తర్వాతకి అయితే జనాలు అయితే కొద్దిగా రావడం అయితే మొదలు పెట్టారన్న. ఈరోజైతే నేనైతే కస్టమర్లు అయితే చూపించలేకపోతున్నా, ఎందుకంటే వాతావరణం సహకరించట్లేదు. అలా అయితే జరుగుతుంది. అందువల్ల అయితే కస్టమర్లు అయితే ఈరోజు అయితే చూపించలేనా. కస్టమర్లు కూడా ఆగి వస్తున్నారన్న. ఒక్కసారి అయితే రావడం లేదు. అందువల్ల అయితే వీడియోలు అయితే తీయలేకపోతున్నాం. వచ్చిన సారి అయితే 6-7 ఒక్కసారి వస్తారు. మన బండి ఉన్నది చిన్నదిగా, దాని చుట్టూ కస్టమర్లే ఉండడం వల్ల వాళ్ళకు సరుకు నేను జోకడమే సరిపోతుంది. అందువల్ల అయితే వీడియో అయితే తీయలేనన్న. ఈ ఒక్కరోజైతే నన్ను వీడియో అయితే చూడండి. ఇక ఇలానైతే మన బెండకాయ అయితే క్వాలిటీ అయితే బాగుందని ప్రతి కస్టమర్ కూడా లోపల పోయిన ప్రతి కస్టమరు రేట్లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అన్న నువ్వేందన్న 50 రూపాయలు పెట్టావు, ఈ క్వాలిటీ అయితే వాళ్ళైతే ఇంకా ఎక్కువనే పెట్టచ్చు, బాగలేని కాయ 60 రూపాయలకి అమ్ముతున్నారు అంటున్నారు. అన్న మన బండి మీద ఏదైనా కానీ 5-10 రూపాయలు 15 రూపాయలు లాభం చూసుకొని అమ్మేస్తామన్నా. వాళ్ళకి 30 రూపాయలు 40 రూపాయలు లాభాలు చూసుకొని అమ్మమన్నా అంటే అది కూడా వాస్తవమే. మేము 2-3 వారాల నుంచి వస్తున్నామన్నా. రెగ్యులర్గా మీ ఇక్కడ ఉన్న రేటుకు లోపల ఉన్న రేటుకి అయితే చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుందన్న అని చెప్పడం అయితే జరిగింది. అలా చెప్తే నాకైతే చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందన్న. ఎందుకంటే కస్టమర్ల మనసు అయితే నాకైతే గెలుచుకున్నా కాబట్టి అనేది వాళ్ళకు కూడా 2 రూపాయలు మిగులుతున్నాయి కానీ వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనం ప్రతిదీ ఇది నిత్యావసర సరుకు కాబట్టి ఎంత వీలైనంత వరకు వాళ్ళకైతే చేరువనైతే తీసుకురావాలన్న అనేది నా కోరిక అన్న. ఇంకా బల్క్లో కొనాలనుకుంటున్నా కానీ అన్న కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను బల్క్లో అయితే కొనలేకపోతున్నాను. ఇక
బల్క్లో కొంటే ఇంకా తక్కువ వేయడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. మధ్యతరగతి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర సరుకు అందించడం అన్న కొనవుతాను కాబట్టి ఇలా లాస్ట్ వరకు వచ్చేసామన్న. కాకరకాయ అయితే కొద్దిగా అయితే మిగిలిపోయేది, కొద్దిగా ఏందన్నా చాలా మిగిలిపోయింది. ఇదంతే 2 మూటలు ఇప్పాం కాబట్టి ఆ 2 మూటలలో ఇంకొద్దిగా మిగిలింది. 2 బ్యాగులు అయితే అసలే అది అమ్మలేదు. బెండకాయ అయితే ఇక కొద్దిగా అయిపోవడానికి వచ్చింది. 2 బాక్సులు టమాటా అయితే గిన్నె మిగిలిపోయేదిగా. ఇప్పుడైతే టైం అయితే 7:30 అలా అవుతుందన్న. 7:30కే మనకైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చింది బెండకాయ టమాటా అయితే. కాకరకాయ అయితే ఇక్కడైతే కొద్దిగా లైక్ చేయరు కాబట్టి కాకరకాయ అయితే 2 బ్యాగులు అయితే పక్కా మిగులుతాయి లాస్ట్ వరకు అయితే. ఇక కస్టమర్లు అయితే ఒక్కరిద్దరు వచ్చినప్పుడు అయితే వీడియో తీయడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడైతే ఈ అన్న వాళ్ళనైతే వీడియో అయితే తీశాను. ఈ అన్న వాళ్ళైతే ఇక ఒక్కొక్క అయితే జోక్ వేసుకుంటారు వెళ్తున్నారు నాతో. ఇక అన్న ఏందన్న ఇంత లేతకున్నాయి అట్లేంది ఇట్లేదు అనుకుంటా జోక్ చేశారు. ఇక లాస్ట్ వరకు అయితే అన్న నేనైతే ఇక టైం ఇక 9:30 అయిందని మొత్తం అయితే ఇలా అయితే సర్దుకున్నాను. ఈ లాస్ట్ ఇదన్నీ పుచ్చులే ఉన్నాయి, దాదాపు ఒక 8 కేజీల ఇది మన పుచ్చు అయితే వచ్చిందన్న టమాటా. ఇదంతా ఇక లాస్టే మనకి ఇదైతే. లాస్ట్ వరకు చూద్దాం, ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం అనుకున్నాను. అదైతే ఇక బీహార్ వాళ్ళైతే వచ్చారన్న, వాళ్ళకైతే రేట్ చేసి అయితే ఇచ్చానన్న. ఈరోజు అయితే క్యాష్ వచ్చేసిన 2400 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఇది 1385 రూపాయలు అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చిన. మొత్తం కలిపితేనా మనకైతే సరుకు అమ్మితే 3825 రూపాయలు అయితే వచ్చిందన్న. దానిలో పాటు మన సరుకు కొన్నదైతే 3040 రూపాయలు తీసేస్తే అన్న మనకైతే 785 రూపాయలు అయితే ఈరోజు అయితే ఆదాయం అయితే మిగిలిందన్న. ఇంకా మనకైతే 35 కేజీల కాకరకాయ మిగిలింది, 6 కేజీల బెండకాయ అయితే మిగిలిందన్న. ఇక రేపు చూద్దామన్న ఈ అమ్మితే ఎంత వచ్చింది. అప్పటి వరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఉంటానా మరి.